ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. గత కాలం అంతా కాచి కాపాడిన దేవుడు, స్తుతికి ఘనతకు యోగుడు, అర్హుడు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు కనుక మనలందరినీ ఆయన కృపలో భద్రపరుచుకొని మరొక నూతన శుభదినాన్ని మన జీవితాల్లోకి అనుమతించిన దేవాది దేవునికి వందనాలు. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. సమయం చాలా అయింది కాబట్టి మనం స్టార్ట్ చేసుకున్నాం. మన మధ్యలో ప్రియాంక సిస్టర్ ప్రార్థన చేస్తారు, శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. ప్రియాంక సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీకు జ్వరం వచ్చింది, బాగాలేదా? బ్రదర్ మీరు చేయండి ప్రేయర్. సరే. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. విశ్వతం దేవా, గొప్ప దేవానుకున్నావా, చేష్టం తండ్రి, కూడుకున్నావా విశ్వభా, వచ్చిన ప్రతి ఒక్కరు దర్శించి మాట్లాడండి, అవకాశాలు తెచ్చండి, విడుదల చేయండి. ముఖ్యంగా దేవా, ఈ మీటింగ్ లో మేము కొనసాగుతుంది కొందరు విశ్వభా, ఇంకెవరైతే రాలేకపోతున్నారు విశ్వభా, వాళ్ళు వచ్చేలాగా మీరు సాయం చేసి వచ్చిన వారికి మీరు వినే కృప దయచేయండి, గ్రహించే కృప మీరు దయచేయండి, అవకాశాలు తెచ్చండి. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఏ లోటు ఉందో విశ్వ లోటు నుంచి విడుదల చేయండి. దేవా, ఎక్కడ నశించిపోతారో వాళ్ళకి స్వార్థ ప్రకటించాలా, విడుదల చేయాలా, మీ నామంలా మీరే మనకు సాయం తెచ్చేసి విడుదల తెచ్చేసి, ఇంకెవరైతే రాలేకపోతారో వాళ్ళు వచ్చేలాగా మీరు సాయం తెచ్చేసి ఇంకో మీటింగ్ మీరు ఆధిపత్యం వహించి ఘనతమైన నీకే చెందున్నారు ప్రతి విషయంలో మీరే మనకు సాయం తెచ్చేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని వేసిన ప్రార్థన తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాము. లెక్కించగలనా నీ దీవెనల్, లెక్కించగలనా నీ కార్యముల్, లెక్కించగలనా నీ దీవెనల్, లెక్కించగలనా నీ కార్యముల్. తల్లి వలెను కాపాడినావు, తండ్రి వలెను పోషించినావు, తల్లి వలెను కాపాడినావు, తండ్రి వలెను పోషించినావు. ఎన్న తరమయ్యా నీదు ప్రేమ యేసయ్యా, ఎన్న తరమయ్యా నీదు ప్రేమ యేసయ్యా. లెక్కించగలనా నీ దీవెనల్, లెక్కించగలనా నీ కార్యముల్, లెక్కించగలనా నీ దీవెనల్, లెక్కించగలనా నీ కార్యముల్. బంధువులా ఆదరించినావు, స్నేహితునిలా చేర్చుకొనినావు, బంధువులా ఆదరించినావు, స్నేహితునిలా చేర్చుకొనినావు. ఎన్న తరమయ్యా నీదు కృప యేసయ్యా, ఎన్న తరమయ్యా నీదు కృప యేసయ్యా. లెక్కించగలనా నీ దీవెనల్, లెక్కించగలనా నీ కార్యముల్, లెక్కించగలనా నీ దీవెనల్, లెక్కించగలనా నీ కార్యముల్. మంచి కాపరిగా పోషించినావు, గొప్ప వైద్యునిలా స్వస్థపరచినావు, గొప్ప వైద్యునిలా మంచి కాపరిగా పోషించినావు, గొప్ప వైద్యునిలా స్వస్థపరచినావు. ఎన్న తరమయ్యా నీదు జాలి యేసయ్యా, ఎన్న తరమయ్యా నీదు జాలి యేసయ్యా. లెక్కించగలనా నీ దీవెనల్, లెక్కించగలనా నీ కార్యముల్, లెక్కించగలనా నీ దీవెనల్, లెక్కించగలనా నీ కార్యముల్. తండ్రి వలెను కాపాడినావు, తల్లి వలెను ఓదార్చినావు,
తండ్రి వలెను కాపాడినావు, తల్లి వలెను ఓదార్చినావు. ఎన్న తరమయ్యా నీదు ప్రేమ యేసయ్యా, ఎన్న తరమయ్యా నీదు ప్రేమ యేసయ్యా. లెక్కించగలనా నీ దీవెనల్, లెక్కించగలనా నీ కార్యముల్, లెక్కించగలనా నీ దీవెనల్, లెక్కించగలనా నీ కార్యముల్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభు గొప్ప నామానికి మేము కలుగుగాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మన మధ్యలో యాదమ్మ సిస్టర్ గారు వాక్యానికి నడిపిస్తారు. సిస్టర్ కి అవకాశం ఇద్దాం. అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఎక్కువ సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. ఒక వాక్యం దానిలోకి వెళ్దాం. ప్రేజ్ చేద్దాం. స్తోత్రం దేవా, పరిశుద్ర గొప్ప దేవానికి లెక్కని వందనాలు తండ్రి. ఈ యొక్క సమయం నాకు ఇచ్చిన తండ్రి, నీకు లెక్కని కోట్ల వందనాలు తండ్రి. ఏసే ప్రభా యొక్క కేపీ భూములు ఎంతమంది బ్రదర్లు సిస్టర్లు అందరూ ఉన్నారో ప్రభా, వాళ్ళందరితో నువ్వు మాట్లాడి దర్శించండి తండ్రి. ఏసే ప్రభా నీకు లెక్కని వందనాలు తండ్రి. ఏసే ప్రభా పాటలతో ముంచేసారు వాళ్ళు లెక్కని వందనాలు. ఏసే ప్రభా వాక్యం దానికి వెళ్తాను ప్రభా. మా తలంపు మా జ్ఞానం కొట్టివండి ప్రభా. నీ తలంపు నీ జ్ఞానం మాకు దయచేయండి. ఏసే ప్రభా నీకు లెక్కని కోట్ల ఉంది ప్రభా. ఏసే ప్రభా మా నోరు నీకు బూరగా వాడుకోండి తండ్రి. ఏసే ప్రభా నీ తలంపు నీ జ్ఞానం మాకు అనుగరించి ఈ యొక్క వాక్యం బ్రతకకుండా నాటబడి ప్రభా నీ యొక్క వాక్యం ప్రకారం అందరం నడుచుకునే బిడ్డలుగా తయారు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం తరమ్మి. వాక్యం లెక్కిద్దాం. రెండో రాజులు 4వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. అంతటా ప్రవక్తలు గల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తుల గల్లవాడై యుండెనని నీకు తెలిసేయున్నది. అప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషకు మొరపెట్టగా. హల్లెలూయా. వాక్యం ఏంటంటే ఎలీషా దగ్గర శిష్యులు ఉన్నారంట. అతని శిష్యులలో ఒక ఆయన చనిపోయినంట. ఆమె చనిపోయిన భార్య ఆయన ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి ఆయన అడుగుతా ఉందంట, నా పెనిమిటి చనిపోయిండు, నాకు అప్పుల వారు వచ్చి నా 2 కుమారుల్ని తీసుకుని వెళ్తారని ఆయన ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడుతుందంట ఆమె. హల్లెలూయా. ఎలీషా నా వలన నీకేమి కావాలని ఆమెను అడిగినంట. హల్లెలూయా. ఎలీషా ఏమంటున్నంట, నా వలన నీకేం కావాలి చెప్పు అని ఎలీషా అని అడుగుతున్నట ఆమెని. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమ్మా నేను. హల్లెలూయా. ఆమెతో ఏమన్నాడంట, నీ ఇంటిలో ఏముందో అది నాకు చెప్పు అని ఎలీషా ఆమె విధవరాలతోనే అడుగుతా ఉన్నాడంట. అన్నప్పుడు ఆమె ఏమన్నదంటే, అందుకు ఆమె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప ఏమీయో లేదా నేను. హల్లెలూయా. ఆమె ఏమన్నదంట, అయ్యా నా ఇంట్లో అయితే ఏమీ లేదు, కానీ నూనె కుండ ఒకటి తప్ప మా ఇంట్లో ఏం లేదని ఆయనకు మొత్తం చెప్పేసిందంట. హల్లెలూయా. ఆమె దగ్గర ఏది ఉందో అది చెప్పేసిందనమాట. అతడు అందుకమే నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయో లేదా నేను. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వాళ్ళ యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. హల్లెలూయా. ఆమెతో ఏం చెప్పిందంట, అయితే నువ్వు ఇంటికెళ్ళి నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాత్రలన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఎలీషానంట ఆమెతో చెప్తా ఉన్నానంట. హల్లెలూయా. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను వెలుపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలలో నూనె పోసి నిండినవి యొక్క తట్టున ఉంచుమని ఆమెతో సెలవియగా. హల్లెలూయా. ఆమెతో చెప్పినంట. అప్పుడు అని చెప్పంగానే ఎలీషా చెప్పంగానే ఆమె మళ్ళా వేరే మారు జవాబు ఇవ్వలేదనమాట. అయ్యా ఎందుకయ్యా నూనె తెచ్చుకొని కుండలు ఎందుకు తెచ్చుకోవాలి అవన్నీ మళ్ళీ తిరిగి మాట్లాడలేదు. ఆయన ఏ విధంగా చెప్పిండో అదే విధంగా పాటిస్తుంది అనమాట. హల్లెలూయా. ఉంచుకోమని ఆమెతో సెలవియగా ఆమె అతని యుద్ధ నుండి పోయి
తనను కుమారులను వెలుపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసి పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, హల్లెలూయా, ఆ నూనె కుండలన్నీ తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసి ఆమె తాను ఉన్న కుండల నూనెనంట కొంచెం కొంచెం అన్ని కుండలలో నింపేస్తా ఉందంట. హల్లెలూయా. అంటే కుండలలో నూనె అంటే దేవుని యొక్క ఆత్మ అనమాట. దేవుని యొక్క ఆత్మనంట మనలో ఉన్నది కాకుండా ఇతరుల్లో కూడా మనము తెలియజెప్పేటట్టుగా మనము ఉండాలి. హల్లెలూయా. ఆమె నూనె తీసినంట ఖాళీ పాత్రలు అన్నిట్లలో నూనె పోసినప్పుడు నూనె కుండలన్నీ నిండిపోయినాయంట. హల్లెలూయా. మనం కూడా దేవుని యొక్క ఆత్మ కోసం, దేవుని యొక్క వాక్యం కోసం అంట మనం ఇతరులకు లేని వాళ్ళ కోసం మనం కూడా ప్రయాసపడి వాళ్ళ కోసం చెప్తానంట. వాళ్ళ ఆత్మలు కూడా కొన్ని బలపడతాయంట. హల్లెలూయా. మనం ఆ విధంగా ఆత్మలు బలపరిచే విధంగా మనము ఉండాలన్నమాట. హల్లెలూయా. ఆ కుండలలో అన్నిట్లో నూనె పోసిందంట. అన్ని అంటే పాత్రలు అన్ని నిండిపోయినాయంట. హల్లెలూయా. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. హల్లెలూయా. అంతలో ఏం చేసింది, ఆమె చెప్పిందంట కుండలని పక్కకెట్టేసిన తర్వాత మళ్ళా పాత్రలు తీసుకురా పని తన కుమారుతో చెప్పినప్పుడు కుమారులు ఏమన్నారంట, అమ్మ ఇంకా పాత్రలన్నీ అయిపోయినాయి లేవని చెప్పగానే ఆ నూనె ఏం చేసింది అక్కడికి అయిపోయిందంట. హల్లెలూయా. దేవుడు ఎంత ఉపకారం చేసింది కదా. ఆ నూనె కుండలన్నీ నూనెతో నింపబడినాయి. హల్లెలూయా. కొంచెమైన నూనె సరే కానీ దేవుడు దాన్ని దీవించిండు. హల్లెలూయా. అవి అభివృద్ధి పరిచిండు. హల్లెలూయా. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఆమె మళ్ళీ ఎంత తిరిగి వెళ్ళిందంట ఎలీషా దగ్గరికి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళా జరిగిన విషయం అంతా చెప్పేసిందంట. అయ్యా ఇట్లా నిండిపోయినాయి పాత్రలు అని చెప్పగానే ఎలీషా ఆయన భక్తుడు ఏమనంటే, ఆ నూనె పాత్రలు నిండిన పాత్రలను నమ్ముకొని నీవును నీ పిల్లలను అప్పు తీర్చుకొని నీవును నీ పిల్లలను బ్రతుకమని చెప్పిననమాట. హల్లెలూయా. ఈయన చేసిన కార్యం అంట. ఆమె మళ్ళా కొందరు ఏమనుకుంటుంటే దేవుడు చేసిన మేలులు ఇంకెవరికి ఏం చెప్పాలి, ఏదో సంఘం లేని సాక్ష్యం చెప్పాలి అని అనుకుంటామంట. మనం ఆ విధంగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు అంట మళ్ళీ తిరిగి మనము పంచుకోవాలంట. హల్లెలూయా. దేవుడి చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆచార కార్యాలు మన పట్ల ఎన్నెన్నో కార్యాలు చేసిండు. హల్లెలూయా. కార్యాలను మనం సాక్షిదారంగా మనం పంచుకోవాలన్నమాట. హల్లెలూయా. ఏమి తిరిగి మళ్ళీ దైవజనం దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పేసిందంట. హల్లెలూయా. చెప్పగానే ఆమెను ఏమన్నాడు, నీవు నీ పిల్లలను ఆ నూనె అమ్ముకొని అప్పులను తీర్చుకొని బ్రతుకుడని దేవుడు అక్కడ చెప్పిండు. హల్లెలూయా. ఎలీషా చెప్పిండు అక్కడ. హల్లెలూయా. ఇంకా వాక్యం చేసుకుందాం. కీర్తనలో 103 ఫస్ట్ నుంచి చదువుతున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములంట మనము ఏ దాన్ని కూడా మరవకుండా ఆయన దేవునంట స్తుతించాలంట, సన్నిధించాలంట. ఆయన నామాన్ని మనము గణపరిచే విధంగా మనము ఉండాలన్నమాట. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదిరించువాడు. హల్లెలూయా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. హల్లెలూయా. దేవుడు అంట మనం ఏదే శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఏదానికైనా మనం కృంగిపోకుండా ఆయన దగ్గర ఉండంట. దేవుని ఎప్పుడైతే మనం స్తుతించుకుంటూ సన్నిధించుకుంటామో దేవుడు అంట మన దోషములన్నిటినీ క్షమించేవాడు ఆయనంట. హల్లెలూయా. నీ సంకటములన్నిటినీ కుదిరించేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. హల్లెలూయా. మనం ఏ కష్టాలతో, ఏ బాధలతో, ఏ దాంట్లో ఇరుకులతో, ఇబ్బందులతో బాధపడుతున్నామో అవన్నిటి నుంచి దేవుడు అంట విడుదల చేస్తా ఉంటాడంట. హల్లెలూయా. అవి విధవల పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యం చేసింది. తన భర్త చనిపోయినాక ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, మిత్రుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఆమె. హల్లెలూయా. ఆమె ఎక్కడ వెళ్ళిందంట దైవజన్ దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ఎక్కడ కూడా మనకి శ్రమ వచ్చినా బాధ వచ్చినంట మనం దేవుని దగ్గర మొరి పెడతాడంట. దేవుడు అంట మన ప్రతి ఒక్క దాని నుంచి విడుదల దయచేస్తా ఉంటాడంట.
కరుణ కటాక్షములను నీకు కిరీటముగా నించుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కృతగగుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. దేవుడంట మనం ఆయన నామం దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మనమంట మొరపెట్టినప్పుడు అంట మనం మేలుతో మన హృదయం అంట దేవుడు తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వల్ల మన యవ్వనము కృతగా చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. మనమంట మన హృదయాన్ని సంతోషపరుస్తాడంట దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మియా ఫస్ట్ 1వ అధ్యాయం 4వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవించెను. గర్భంలో నేను నిన్ను రిపుపక మునిపే నేనెరిగితిని. నీవు గర్భంలో నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనులకు ప్రతికారంగా నిన్ను నియమించితిని. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏమనమంటే తల్లి గర్భంలో ఉండక మునిపే దేవుడు అంట ఇర్మియాతో మాట్లాడినట్టు మనతో కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. మన తల్లి గర్భంలో ఉండక మునిపోయినంట దేవుడు మనల్ని ఏర్పరచుకున్నంట. ఆయన ఏర్పరచుకునే బిడ్డలాగా మనము ఉండాలన్నమాట. ఇక్కడ ఏమంటారంటే నీ ఎరిగితిని, నీవు గర్భంలో నుండి బయలు పడక మునిపే నిన్ను ప్రత్యక్షించితిని. జనులకు ప్రతిగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువకు యెహోవా చిత్తగించుము. నేను బాలుడని మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. హల్లెలూయా. ఇర్మియా ఏమంటారంట, అయ్యా నేను నాకు మాట్లాడడానికి శక్తి చాలదు, నేను చిన్నవాడను అని ఆయన దేవుడు చెప్పిన జవాబుకు ఏమంటే నేను చిన్నవాడను, నాకు నీ యొక్క శక్తి నాకు చాలదని ఆయన మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటాడే శక్తి చాలదనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను. దేవుడు మళ్ళా ఆయనతో మాట్లాడుతా ఉన్నంట. నేను బాలుడనని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. హల్లెలూయా. ఆయన ఇర్మియాతో మాట్లాడుతా నువ్వు బాలుడని ఏ మాత్రమే అనుకోకూడదు, నేను చెప్పిన మాటని విని ఇతరులకు నువ్వు చెప్పాలని చెప్తా ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. మనం ఏ దానికన్నా సరే కానీ మనం భయపడదంట. హల్లెలూయా. మన చిన్న అరే నాకు ఏమొస్తుంది కదా, నాకు రాదు కదా, ఈ వాక్యం చెప్పు నీకైనా సరే, ఈ వాక్యం చెప్పు నీకన్నా భయంతో అన్ని మనం అట్లా భయము బుగులన్నీ మనలోనే ఉండకూడదంట. హల్లెలూయా. దేవుడంట మనం ఏర్పరచుకుంది కాబట్టి మనమంట ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. హల్లెలూయా. నీకు తోడయిందును, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరును ముట్టి ఇలాగూ సెలవించెను. హల్లెలూయా. దేవుడంట ఇర్మియా నోరును దేవుడు ముట్టినంట. హల్లెలూయా. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఎంచి ఉన్నాను, పెళ్లిగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును ప్రడదొయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు అంటే ఇర్మియాతో ఏ విధంగా వాడుకుంటూ దేవుడు ఈ రోజు కూడా మనని ఆ విధంగానే దేవుడు వాడుకుంటా ఉంటాడంట. హల్లెలూయా. మనం ఏదానికన్నా భయపడకుండా దేవుని దగ్గర ధైర్యంతో నుండి దేవుని యొక్క సువార్త మనం కూడా ప్రకటించాలంట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాలంట ప్రతి ఒక్కరికి మనము తెలియపరచాలంట. ఆయన చేసిన మేలునంట మనం ఏ దాంట్లో కూడా మరవకుండా ఆయన దగ్గర మనము చెప్పుకోవాలన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించిన వాక్యం. స్తోత్రం దేవా, పరిశుద్ధ గొప్ప దేవానికి లెక్కని వందనాలు తండ్రి. ఈ యొక్క సమయం నాకు ఇచ్చినావు తండ్రి. ఈ యొక్క కొద్ది సమయంలో ప్రభా
ఇచ్చినందుకు లెక్కని వందనాలు తండ్రి. యేసు ప్రభానికి లెక్కని వందనం. తన యొక్క వాక్యం తను మాట్లాడిన దేవుడు తండ్రి. యేసు ప్రభా పరిశుద్ధ గొప్ప దేవాని యొక్క మేలును మరవకుండా ప్రభా ఇతరులకు మీ సాక్ష్యాన్ని నిలబడి ప్రభా నీ నామకి మహిమకరంగా మేము ఉంటగా సహాయం చేయండి. యేసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను వాడబడాలా ప్రభా, నీ నామ సాక్ష్యం అందరం నిలబడాలా ప్రభా, నీ యొక్క సత్యాన్ని ప్రకటించి ప్రభా అనేక మందికి సువార్త చెప్పే బిడ్డలుగా వాడుకోండి తండ్రి. అయానికి లెక్కని కోట్ల వందనాలు తండ్రి. యేసు ప్రభా మాలాంటి వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారో తండ్రి, వాళ్ళందరూ యేసు నామములో లేవాలా ప్రభా, వాళ్ళు నీ యొక్క సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా వాడబడాలా ప్రభా. అయ్యా నీవే గొప్ప కార్యం జరిగించి యేసు ప్రభా యొక్క వాక్యం సమయం ఇచ్చిన లెక్కని వందనాలు తండ్రి. యేసు ప్రభా నీకు ఎంతో కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఇక కొద్ది పాడడం తప్పుంటే క్షమించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దేవుడు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. మనము మన కేబిపిఎం కోసము, కేబిపిఎం లో ఎంతమంది అయితే దేవుని వాక్యాలు వింటున్నారో వారి కోసము, నశించిపోతున్న ఆత్మల కోసము, కేబిపిఎం సేవ నిమిత్తము, ఇంకా దైవజనులు ఎంతో మంది సేవ చేస్తున్నారు, వాళ్ళ సేవ నిమిత్తమే మనం ప్రార్థన చేద్దాము. ఎంతో యుద్ధాలు అవి జరుగుతున్నాయి కనుక ఆ యుద్ధాల కోసము వాటన్నిటి కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నాము. దేవుడు తన వాక్యంలో సెలవిచ్చినాడు కదా, మనం అందరము సుఖముగాను మాన్యముగాను ఉండాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. రాజుల కొరకును అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి అని దేవుడు తన వాక్యంలో రాయించిండు కదా. మనం అందరి కోసం ప్రార్థన చేసినాడంట, దేవుడు మనకు గొప్ప సమాధానం ఇస్తాడంట. మనం సుఖంగాను మాన్యంగాను బ్రతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలంట. కనుక మనము వారందరి కోసం మన కేపీఎంలో అన్న వాళ్ళు, బ్రదర్స్ వాళ్ళు ఎంతో మంది దూరంకి వెళ్ళి సేవ చేస్తుంటారు. దేవుడు వాళ్ళకు మంచి ఆరోగ్యం ఇవ్వాలా, వాళ్ళ సేవలో వాడుకోవాలా, వాళ్ళందరికీ దేవుడు తోడయుండి ఇంకా గొప్పగా వాడుకోవాలి. వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా దేవుడు వాళ్ళ ముందుకు తీసుకొచ్చేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. సుజాత సిస్టర్ గారు చేస్తారు, తర్వాత నేను చేస్తాను. సిస్టర్ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సార్వభౌముడవు నాయన. భూదిగంతముల వరకు ప్రభ నీకు నామం ప్రచురితం అవుతుంది తండ్రి. రేడియోల ద్వారా, టీవీ ద్వారా ప్రభ, పేపర్ల ద్వారా, కరపత్రికల ద్వారా నా తండ్రి, శాటిలైట్ కనెక్షన్స్ ద్వారా ప్రభ మారుమూల ప్రాంతాలకు కూడా నీకు వాక్యం వెదజల్లబడుతుంది నాయన. అందరూ విని మారు మనసు పొందవలననే నీ రాకడ ఆలస్యం అవుతుంది ప్రభ. నా తండ్రి ఇలాంటి సమయంలో ప్రభ మేము భయంకరమైన భయభీతులతో ఉన్నటువంటి సందర్భంలో ప్రభ ఈ రోజు యుద్ధంలను గూర్చి, యుద్ధ సమాచారంలను గూర్చి మీరు విందురని నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడు ప్రభ. నా తండ్రి పరిస్థితులన్నింటినీ చక్కపరచువాడవు. అంత్యకాలం ముందు అన్ని జరుగుతాయి ప్రభ. మీరు మాట తప్పని దేవుడవు. మీ మాట ప్రకారం సమస్తము జరుగుతుంది నాయన. నీకు రాకడ ఆలస్యం అవటానికి ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రభ. మనుషులలో అసమర్థత, మూర్ఖత్వము ప్రభ, మారు మనసు పొందకపోవటం నా ప్రభ. ప్రతిదానికి సమయం ఉందని చెప్పిన దేవుడు, పెళ్లగించుటకును, నాటుటకును, విరక్కొట్టుటకు ప్రభ నా తండ్రి యేసయ్య ప్రతి సమయంని ప్రభ నీ స్వాధీనంలో పెట్టుకున్న దేవుడవు. అన్ని సమస్యలని పరిష్కరించువాడవు. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రభ. నా తండ్రి సేవకులు ప్రభ ఇలాంటి దుర్భర పరిస్థితులలో నా తండ్రి సేవలు చేస్తున్నారు, మారుమూల ప్రాంతాల్లో వెళ్తున్నారు. నా తండ్రి ఎంతో భయభీతులతో, భయభ్రాంతులకు గురి అవుతున్నా కూడా ప్రభ వెనుకంజ వేయకుండా నా దేవ, నా రక్షక ముందుకు వెళ్తుండగా నీకు కృపలు జ్ఞాపకం చేసుకోనండి. వారి అవసరతలు అన్ని మీరే తీర్చివాడు తండ్రి. ఎందుకంటే ప్రభా పైన వాటిని వెతికినప్పుడు భూ సంబంధమైనవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తానన్నారు నా ప్రభా. నీ యొక్క సువార్త సేవలో ప్రభా, రాజ్య విస్తరణలో వారిని మీరు సరైన పాత్రలుగా వాడుకుంటున్నారు. ప్రతి సేవకుడిని దీవించండి నాయన. వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చివాడవు నీవే ప్రభా. మేము మొర పెట్టక మునిపే, మేము అడగక మునిపే అతన్ని అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా మరి ఎక్కువగా దయచేయి దేవుడో ప్రభా. కుటుంబ సమస్యలన్నింటినీ తీర్చివాడవు నీవే ప్రభా. సేవకులను ఆరోగ్యవంతంగా ప్రభనతని సంపూర్ణమైన సమాధానంతో సువార్తను ప్రకటించుచుండగా నా దేవా, నా రక్షక నీకు అగ్ని కంచె వేసి ఆ బిడ్డలందరినీ నా తండ్రి ప్రభ క్షేమ స్థితికి దయచేయండి నాయన. వారు ఏ ఏ ప్రాంతాలలో సేవలు చేస్తున్నారు. ఎంతో మంది సేవకులు ప్రభ వాక్యం చల్లటానికి ప్రభ విత్తనంలను త్రోవ పక్కన పడకుండా సూటిగా హృదయంలో నాటబడుటకు మీరు వారికి నేర్పిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభ. నా రక్షక విశ్వాసులందరినీ మీరు భద్రపరచండి నాయన. భయంకరమైన దుర్దినములు ప్రభ, శ్రమ దినములు ప్రభ నా తండ్రి ఆల్రెడీ నా తండ్రి ప్రపంచం అంతటా విస్తరించబడ్డాయి తండ్రి. 100 సంవత్సరాల నుంచి యుద్ధాలు ప్రభ. వరల్డ్ వార్ 1 నుంచి కూడా ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి నాయన. వేల మంది, లక్షల మంది కాదు, కోట్ల మంది చనిపోతున్నారు ప్రభ. అందులో ఆత్మ ప్రభ నా తండ్రి ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వారిని సన్నిధిలో చేరి ఉంటారు. కానీ ఎన్నో ఆత్మలు ప్రభ విడవబడ్డాయి నాయన
ప్రభ వారి కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎంతో మంది రక్షించబడాలా ప్రభానతని నీ యొక్క సేవలో ప్రభ వాడుకుంటున్నటువంటి సహోదరులందరినీ ప్రభ మీరు దీవించండి. ప్రభ నా తండ్రి వారు విస్తారమైన సేవ చేయుటకు మరి బలముగా నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు సాగుటకు ప్రభ మీరు సహాయం చేయండి. బలమైన వాక్యాహారం దయచేయండి ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క హృదయం తాకే విధంగా ప్రభ మా సాక్ష్య జీవితం నిలబెట్టండి. నా ప్రభుడవు నా రక్షకుడు తండ్రి, మరియు వారికి ఆర్థిక స్థితిని కూడా మీరు సరిచేయండి నాయన. ఎందుకంటే ఎంతో మందికి వాక్యం చెప్పాలని ఆశ, కానీ ప్రభా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వెనుకంజ వేస్తున్నారు తండ్రి. అట్లాంటి బిడ్డలందరినీ మీరు ప్రభ ప్రోత్సహించండి, మీరు వారిని బలపరచండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించండి. మీకు కార్యములు ఆశ్చర్యకరములు ప్రభ మేము కన్నులారా చూస్తున్నాం నాయన. నీ యొక్క కార్యములని మా జీవితాలలో మేము ఎన్నో అన్వయించుకున్నాం ప్రభ. నీ యొక్క గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. ప్రార్థించే చేతులు పెదవులు కావాలి ప్రభ. నా తండ్రి సేవకు ముందుకెళ్తుండగా తండ్రి వారి వెనక బలమైన ప్రార్థనలు కావాలి నాయన. అతని మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ కార్యం జరిగించండి. ఏసయ్యమ్మ అలాంటి బిడ్డలు ప్రార్థన పరంగా అతని ఎదగాల కూడా నా తండ్రి నీ యొక్క సేవ విస్తరణలో ప్రభ మమ్మలను కూడా పాత్రలుగా చేసినారు. నీకు వందనాలు. మా విమోచకుడవు ప్రభ, మమ్మల్ని అందరినీ విమోచించిన దేవుడవు. ఇంకా ఎంతో మంది విడువబడ్డారు నాయన. నీకు వాక్యం తెలియక అజ్ఞానంలో ఉన్నారు ప్రభ. నా తండ్రి ఇంకా నీ సత్యవాక్యం తెలుసుకునే లేదు నా తండ్రి. ఎన్నో నశించిపోయినాయి ఆత్మలు ఇప్పటికే ప్రభ. ఇక మీదటి ప్రభ నా తండ్రి అంత్యకాలం మందు అందరి మోకాళ్ళు నీ యొక్క నామంలో వంగాలని నీ యొక్క వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాల ప్రభ. నా తండ్రి సమయంను సరి చేయవాడవు ప్రభ. ప్రతి సమయంను ప్రభ ప్రతి ప్రతికూల సమస్యలను ప్రభ మాకు అనుకూలంగా మార్చే దేవుడవు నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీకు కృపలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభ. రాకడకు ఎంతో మందిని ప్రభ మేము సిద్ధపరుస్తుండగా మమ్మల్ని కూడా మీరు బలపరచండి. ఏ ఒక్క బిడ్డ కూడా తప్పిపోకూడదు, జారిపోకూడదు, వెనకబడికి వేయకూడదు నాయన. కుటుంబ సమస్యలను చూపించి సైతాను భయంకరమైన శోధనలు తీసుకొస్తుంది ప్రభ. ప్రతి శోధనను కొట్టివేయండి తండ్రి. ప్రతి ఒక్క అనారోగ్యంని కొట్టివేయండి ప్రభ. ఆరోగ్యంని వంక చూపించి అది మమ్మల్ని ప్రభ నా తండ్రి ఎన్నో రకాలుగా మన ప్రభ శోధిస్తుంది నాయన. శోధకుని ప్రభ నా తండ్రి మీరు అంతమొందించి దినము రాబోతున్నది ప్రభ. నా తండ్రి అంతవరకు ప్రభ మిమ్మల్ని మేము అంటి పెట్టుకొని ప్రభ మీ యందు ఎదుగుటకు ప్రభ మీ యొక్క వాక్యంను మేము ధ్యానిస్తూ ప్రభ నా తండ్రి వాక్యంలో బలపడుటకు సహాయం చేయండి. ప్రతి శోధనను గుర్తించే జ్ఞానం దయచేయండి నాయన. ఏసిన తండ్రి ఏ రూపంలో సాతాను ఎవరిని మృంగుదుమా అని ప్రభ నా తండ్రి అది ఎదురు చూస్తుంది ప్రభ, తిరుగులాడుతుంది నాయన తండ్రి. దాని కుయుక్తులను కాల్చివేయండి. దాని బంధకాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. నీకు గొప్ప ప్రేమలో ప్రభ నా తండ్రి నువ్వు ఎంతో మందిని నా తండ్రి ఆదరించిన దేవుడు ప్రభ. అనుదినము ప్రభ నీ యొక్క సంఘంలోనికి ప్రభ కొత్త వ్యక్తులను ఆత్మలను ప్రభాని రప్పిస్తున్న దేవుడు ప్రభ. అనేకృతం మీరు మాట్లాడుతున్నారు, మీరు దర్శిస్తున్నారు ప్రభ. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ హల్లెలూయా. మరహౌషబల్ దర్హసన శిఖియరాజన్ ఉరి ఖరాల్ దర్హస్రియరాజన్. హల్లెలూయా హల్లెలూయా ప్రభా. నీకు గొప్ప కార్యములను మేము చూడాలనైనా ప్రభ. సేవను విస్తరింప చేయండి, సేవకులను బలపరచండి. ఇంకా క్రొత్త సేవకులు రావాల ప్రభా. నతని నీకు వాక్యం బలపడి ముందుకు వెళ్ళుటకు ప్రభ నతని లేవనెత్తండి నాయన. పరిశుద్ధ అగ్ని చేత ప్రభ ప్రతి ఒక్క బిడ్డన తండ్రి యేసయ్య మీరు అభిషేకించండి. ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క ఆత్మలో వర్ధిల్లాల ప్రభ. నా తండ్రి మనుషుల దయందును దేవుడి దయందును వర్ధిల్లినట్టు ప్రభ మా బిడ్డలను కూడా దీవించండి, సేవలో వాడుకోనండి నాయన. ఏసయ్యనతని నీ యొక్క జ్ఞానం చేత మమ్మల్ని నింపండి ప్రభ. మాకు జ్ఞానం కొదువై ఉన్నది నాయన. ఇంకా నీ సత్యంలను తెలుసుకోవటానికి ప్రభ మేము పరిశోధించాల ప్రభ నీ యొక్క వాక్య గ్రంథమును ప్రభ. సహాయం చేయండి, ఓర్పుని దయచేయండి ప్రభ. అన్నిటిని వివేచించే హృదయం దయచేయండి. నా దేవుడవు నా రక్షకుడవు ప్రభ. మమ్మల్ని ఎన్నడూ విడనాడని దేవుడవు నాయన. ఎడబాయని నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు కునుకవు నిద్రపోవు ప్రభ. అనుదినము నలుదిక్కులని ఏడాంతల ఆత్మతో ప్రభ సంచరిస్తున్న దేవుడు ప్రభ. నీ 7 కన్నులు 7 ఆత్మలు ప్రపంచమంతటా నా తండ్రి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా యేసయ్య. నీ యొక్క నుంచి కని దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు ప్రభ. ప్రతి ఒక్కరిని సరిచేయండి. మాలో ఉన్నటువంటి అల్పమైన విశ్వాసం కొట్టివేసి ప్రభ సంపూర్ణంగా నీళ్ళు ఎదుగుటకు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను పరిశుద్ధ అగ్ని చేతం నా తండ్రి మీరు శుద్ధి చేయండి నాయన. ఈ రాత్రికాల సమయం ముందు ప్రభ మీరు మాకు ఇచ్చినటువంటి సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వాక్యం చెప్పిన బిడ్డను ప్రభ మీరు దీవించండి, ఆ బిడ్డ యొక్క అవసరాలు తీర్చండి. అలాగే KBM మినిస్ట్రీస్ లో ప్రభ మరి ఎంతమంది అయితే ప్రభ సేవలో ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు ధైర్యపరచండి, ముందుకు సాగదీయండి. యేసయ్యనతని వారు వెళ్తున్న ప్రతి స్థలమును మీరు వాళ్ళు పెట్టిన అడుగుని ప్రభ మీరు దయచేయండి.
ఆత్మల సంపాదనలో ప్రభా దాహంని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ప్రభ నా తండ్రి అతృష్ణ కొనుగొనాలి ప్రభ అందరూ ఏసీ నా తండ్రి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభ నీ యందు ప్రభ నీ బిడ్డలు ఆశ కొని ఉండాలా తండ్రి. అటువంటి ఆత్మతృప్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా సేవలో ఇంకా ఎటువంటి లోపం ఉన్నా సరిచేయండి నాయన. ఏ విషయంలో మేము ఇంకా అల్పులమో ప్రభ మమ్మల్ని బలపరచండి. బలహీనులం అయినప్పుడే మమ్మల్ని బలపరచు దేవుడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు వాగ్దానాలన్నిటినీ బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ రాత్రికాల సమయం అందు మాకు ఇచ్చిన సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఇక టీంలో ప్రభ మరి ఎంతమంది అయితే అస్వస్థత ఉన్నారో ప్రభ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబంలోని అస్వస్థతను కొట్టివేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి ప్రభ. ప్రతి కుటుంబం చుట్టూ మీకు అగ్ని కంచె వేసి ప్రభ నీకు దూతల కాపుదలతో నడిపించమని రాకపోకలందు నీకు కృపతోడే ఉంచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. నేను కూడా ప్రేయర్ చేస్తాను, తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడైన గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. ఈ రాతి కలసమైన నా తండ్రి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు యేసయ్యా. నా ప్రభా, నాటోడని నేనే పెళ్లిగించవాడిని నేను మాట్లాడవు తండ్రి. అయా దావీదు భక్తుడు అన్నాడు నా ప్రభా, తన ప్రాణానికి తను చెప్పుకున్నాడు యేసయ్యా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా నిన్ను సృష్టించిన సృష్టికర్త నువ్వు స్తుతించాలి అని తన ప్రాణానికి తన తండ్రి దావీదు భక్తుడు చెప్పుకున్నాడు ప్రభా. యేసయ్యా ప్రభా, నా తండ్రి అతను అలాగా నా ప్రభా ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి నా తండ్రి రాజుగా నన్ను ప్రతిష్ఠించి తండ్రి దావీదు భక్తుని మీరు నిలబెట్టారు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించినని మీరు నా తండ్రి మాతో మాట్లాడిన గొప్ప దేవుడు నైనా. మరి వెధవరాలు నా ప్రభా, ఆమెకున్న ప్రతి అప్పుల బాధను బట్టి నా ప్రభా ఎవరి దగ్గరికి మనుషుల దయ దాక్షిణ కొరకు వెళ్ళలేదు కానీ నీ దాసుడైన నీ దైవజన్ దగ్గర ఎలీషా దగ్గర నా ప్రభా ఆ బిడ్డ చెప్పినప్పుడు నీ దైవిక జ్ఞానంతో నా ప్రభా ఆ బిడ్డతో మాట్లాడి ఏక ప్రభా మరి నైనా ఆ యొక్క నూనె తండ్రి సమృద్ధిగా నైనా ఇచ్చి అప్పులన్నీ తీర్చుకొని తన బ్రతుకు దినములన్నీ తన బిడ్డలు ఆమె బ్రతుకుటకునైనా మీరు చూపిన గొప్ప మహాకృపను బట్టి మీకు వందనాలు యేసయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మా హృదయాలన్నీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింప దయచేయండి. వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి. వాక్యం చెప్పిన బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నైనా. ఆమెకున్న ప్రతి బాధ, వేదన, చింతను యావత్తు సమస్తమును కొట్టివేనా తండ్రి. సమస్త విచారణ కొట్టివేసి నీ గొప్ప సమాధానం దయచే ఆమెకున్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచేసి ఇంకా నీ సేవలో వాడుకొనైనా నీలో ప్రతిష్ఠించుకో నా ప్రభా. నీ సహాయం దయచేయండి నా ప్రభా. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా. అయా ఎన్నో తండ్రి అరాచకాలు జరుగుతున్నాయి ప్రభా. నీ చిత్తం ఏమైందో నా ప్రభా, నీ చిత్తమే జరిగించు నా ప్రభా. నీ చిత్తమైతే యుద్ధాలు ఆపండి నా ప్రభా. నీ సహాయం దయచేయి నా ప్రభా. మీరు సుఖంగాను మాన్యంగాను జీవించాలంటే భూమి మీద మనుషుల కొరకు రాజుల కొరకు అధికారులకు ప్రార్థించమన్నావు తండ్రి. సహాయం చేయండి అయినా మేము ప్రార్థన చేస్తాం తండ్రి. రాజకీయ నాయకులను దర్శించండి, వాళ్ళతో వారికి మంచి నీతి న్యాయాలు వాళ్ళ హృదయాలు పెట్టండి. నీ సహాయం దయచే నా ప్రభా. మాకు నీతి పరిపాలన దయచేయండి అయినా. నీ సహాయం దయచే తండ్రి. జీవితం అయితే వారికి నీ మారు మనసు దయచే ప్రభా. వారు కూడా రక్షించబడాలా తండ్రి. వారి కుటుంబాలు కూడా మారాలా తండ్రి. రాజకీయ నాయకులందరినీ మీరు దర్శించండి అయా. రాజులను అధికారులను మీరు దర్శించండి. ప్రధానులు ముఖ్యమంత్రులు మీరు దర్శించండి. వారితో మీరు మాట్లాడి మారు మనసు వారికి దయచే నా ప్రభా. నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. నీ పాదములకు నమస్కారములు ప్రభా. అందరూ అంతటా మారు మనసు పొందవాలని చిత్తమైనది నా తండ్రి. అందరూ రక్షించబడాలా, అందరూ మారు మనసు పొందాలా నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూది దిగంతములు సొత్తుగా నిసలని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. నా ప్రభా జనములు నీకు స్వాస్థ్యంగా మార్చబడాలా నా ప్రభా. నీ సొత్తుగా మార్చబడాలా నా ప్రభా. నీ స్వరక్తం ఇచ్చావు నా ప్రభా. నీకు వందనాలు నా తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి క్రేబిపంలో ప్రభా బ్రదర్స్ వాళ్ళు, సిస్టర్స్ వాళ్ళు నా ప్రభా ఎంతో మంది సేవకు వెళ్తారు నా ప్రభా. అన్న వాళ్ళు కూడా తండ్రి అడవుల్లోకి వెళ్ళి సేవ సువార్త ప్రకటిస్తున్నారయ్యా. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నారయ్యా. అయ్యా వాళ్ళకు శ్రమనక బాధనక నా ప్రభా. అయ్యా వాళ్ళు తండ్రి ఏ రోజైతే సెలవు దొరుకుతుంది ఆ రోజు నా తండ్రి వాళ్ళ తండ్రి శరీరాన్ని సుఖ పెట్టుకోకుండా నా ప్రభా ప్రయాసపడి వాళ్ళు వెళ్తున్నారు దేవా. వాళ్ళ ప్రయాస వ్యర్థం కాకుండా నా ప్రభా ఎక్కడ వెళ్ళి నీ స్వార్థ ప్రకటిస్తున్నారో తండ్రి వారందరూ మార్చబడాలా నా తండ్రి. వారందరూ రక్షణలోకి రావాలా తండ్రి. మరి యొక్క కేబిపంలో నా ప్రభా అయ్యా మరి నైనా ఎంతో ప్రయాసపడి నా ప్రభా అందరికీ సువార్త వెళ్ళుటకు నా తండ్రి ప్రయాస వ్యర్థం కానీ ప్రభా. అయ్యా వాళ్ళ సువార్తలు మీరు తోడేయండి.
రాకపోకలు తోడుగా ఉండునైనా ఆర్థిక సహాయాన్ని కూడా మీరు దయచేయండి నా ప్రభా. అందరూ ధారాళంగా గుప్పిలు విప్పించే కృపను దయచేయండి నా ప్రభా. నీ సహాయం దయచేయి నా ప్రభా. నీకు వందనాలు. మేమందరం తోటి సహకారులుగా సహకరించే కృపను మాకు దయచేయి నా ప్రభా. అయ్యా నా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి. కేబీ బ్రదర్స్ ఇస్తారు, వాళ్ళందరినీ మీ సేవలో వాడుకోండి. వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ జాబులో నైనా తోడుగుండండి. చేసిన ప్రతి పనులు తోడుగుండండి నా ప్రభా. నీ కృపను దయచేయండి. ఇంకెంతమంది జాయిన్ అవ్వలేకపోతున్నారు నా ప్రభా. వాళ్ళకున్న అడ్డులు అటంకాలు కొట్టివేసి నా తండ్రి వాళ్ళందరూ జాయిన్ అవటకు సహాయం దయచేయి. నీ సువార్త ఇంకా విస్తరణ జరగాల నా ప్రభా. నీ సహాయం దయచేయి. అందరూ అంతటా నా ప్రభా నిన్ను గురించి తెలుసుకోవాలి నా ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీవే నిజమైన దేవుడు అని, లోక రక్షకుడు అని ప్రతి వ్యక్తి గుర్తించాల తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. మరి నా ప్రభా నీకు వందనాలు ఇస్తాయా. నీకు కృతజ్ఞతాస్తుతులు నా ప్రభా. ప్రతిరోజు నా ప్రభా నీ పాదాలు పట్టుకొని మేమందరం గోజులాడి మమ్మల్ని లేవనెత్తండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. ఆత్మాభిషేకాన్ని మాకు దయచేయన ప్రభా. నా ఆత్మ లేని వారిని ఎవరు కారణవు నా దేవా. నీ ఆత్మను మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నింపని నా ప్రభా. మాకు మేముగా వెళ్ళి నీ స్వార్థ ప్రకటిస్తే మారరు ప్రభా. మాలో మీరుండండి తండ్రి. మాలో మీరు ఎదుటి వాళ్ళతో మీరు మాట్లాడండి నాయన. వాళ్ళ జీవితాలు మీరు మార్చండి నా ప్రభా. నీ సహాయం దయచేసి అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఎంతమంది ప్రార్థించమని అడిగినారు దేవా. వాళ్ళందరి జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి. సూచక్రియలు మహత్కార్యాలు జరిగించండి. ప్రతి అనారోగ్యంలో ప్రతి బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచండి అయ్యా. నీ సహాయం దయచేసి నీ కృపతో జ్ఞాపకం చేసుకో. రోడ్ యాక్సిడెంట్లు బంధించండి. ఆ కాలం మంచి తప్పించండి నా ప్రభా. ప్రతి ప్రయాణానికి క్షేమకరం ప్రయాణాన్ని దయచే ప్రభా. నీ సహాయం దయచేసి కృపతో జ్ఞాపకం చేసుకో. పసిబిడ్డలకు పరిస్థితులకు మంచి ఆరోగ్యం దయచేయండి అయినా. గర్భిణీలకు సుఖమైన కాన్పును దయచేయి ప్రభా. ప్రతి బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచె దయచే. ఎవరు ఏ కీడిలో ప్రమాదంలో పడకుండా కాపాడు నా ప్రభా. నీ సహాయం దయచేసి అయ్యా నీ రాక పరంతి వరకు నా తండ్రి నీకు నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయమని, సమస్త మహిమ గంత ప్రభా మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మన మధ్యలో జాన్ బ్రదర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. మన ప్రభు మన ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాగా తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.